కుండలో ఇలా లైన్గా పేర్చుకోవాలండి. బాస్మతి రైస్ ఇలా తీసుకోవాలండి. ఇది వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై చూడండి, ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇదంతా గ్రీన్ చిల్లీ పేస్ట్ అంటండి. కలుపుకోవాలి. తర్వాత చికెన్ వేసిన తర్వాత కలుపుకోవాలి. అలాగా రైస్ వేసే విధానం చూడొచ్చు. ఉడికి విధానం ఒకసారి చూడండి ఎలా ఉడుకుతుంది. కుండలో ఎగ్లు కూడా పెడుతున్నారండి. 2 ఎగ్స్ పెడతారు పట. ఆనియన్ ఫ్రై చేసిన ఆనియన్స్ మాట ఇవి. కోనసీమ ప్రకృతి అందాలు మాత్రమే కాదు, ప్రత్యేకమైన రుచులకు కూడా ప్రసిద్ధి. ఇక్కడ ప్రతి వంటకం వెనక ఒక కథ ఉంటుంది. అలాంటి కథల్లో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నది రావులపాలెంలో ఎంతమంది ఫుడ్ లవర్స్ ని ఆకర్షిస్తున్న కుండ బిర్యానీ గురించి. రావులపాలెం కోనసీమకు ప్రవేశ ద్వారం. ఈ మార్గంలో ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. మంచి భోజనం కోసం ఆగేవారిలో ఇప్పుడు చాలా మంది ఈ కుండ బిర్యానీని ప్రత్యేకంగా వెతుక్కుంటూ వస్తున్నారు. అదే రావులపాలెంలోని కుండ బిర్యానీ. అందరికీ నమస్కారం. నేను మీ ఆర్స శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ మనం రావులపాలెంలో ఉన్నామండి. రావులపాలెం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కుండ బిర్యానీ. చాలా ఫేమస్ మాట. ఈ కుండ బిర్యానీ టేస్ట్ చేయడానికి చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి టేస్ట్ చేస్తూ ఉంటారు. కుండ బిర్యానీ గురించి తెలుసు కానీ ఎప్పుడు మేకింగ్ ప్రాసెస్ అంటే ఎలా తయారు చేస్తారు అనేది ఎప్పుడు చూడలేదు. ఈ రోజు మీకు ఈ కుండ బిర్యానీ ఎలా తయారు చేస్తారు ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ లోపల రాగానే మనకి కొండలతో ఇక్కడ బిర్యానీ తయారు చేస్తున్నారండి. చూడండి ఏ విధంగా తయారు చేస్తున్నారు. కొండలు వరుసగా పేర్చారు. అటువైపు 5, ఇటువైపు 5. తయారీ విధానం కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూడొచ్చు. ఆల్రెడీ దీంట్లో చికెన్ రైస్ వేసారు, ఉడికిపోతుంది అన్నమాట. ప్రాసెస్ అయితే అవుతుంది. మనోడే బిర్యానీ తయారు చేస్తున్నాడు అనమాట. దీంట్లో బాస్మతి రైస్ వేసారు, చికెన్ పీసులు వేసారు. కొండలో ఉడుకుతుంది అన్నమాట. అది భలే గుమగుమలాడుతుంది. మధ్యకాలంలో అక్కడక్కడ తయారు చేస్తున్నారు కానీ మా రావులపాలెంలోనే చాలా ఫేమస్. పీసులు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇంత పెద్ద పెద్ద పీసులు వేస్తారా అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. అసలు ఎలా తయారు చేస్తారో ఏంటి అని కొన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే అండి. రావులపాలెం అంటే కుండ బిర్యానీ చాలా ఫేమస్ అంటూ ఉంటారు కదా సార్, ఇది ఎలా తయారు చేస్తారు ఏంటి కొన్ని విషయాలు చెప్తారా? సార్ చికెన్ మనం 12 hours బిఫోర్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటామండి. ఓకే. పెరుగు, మసాలాలు, బ్రౌన్ ఆనియన్, చిల్లీస్ ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం. కుండ డైరెక్ట్ కుండలోనే చేస్తామండి మనం. స్టార్టింగ్ ప్రాసెస్ అంతా కుండలో నెయ్యి వేసి మసాలాలు వేసి ఆనియన్స్ అవి ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి చికెన్ వేసుకుంటాం. ఆల్మోస్ట్ ఒక హాఫ్ కుక్ అయిన తర్వాత వాటర్ వేసి ప్రతి కుండలోని చికెన్ అయినా మటన్ అయినా 1 kilo రైస్ పడుతుందండి. 1 kilo చికెన్ 8 పీసుల కింద వస్తుందండి, దమ్ పీసుల కింద. మటన్ 30 kilo మటన్ వస్తుందండి. వాటర్ వేసిన తర్వాత రైస్ వేసి రైస్ లెవెల్ వాటర్ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత పైన జీడిపప్పు, బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి మళ్ళీ దమ్లో పెడతారండి. ఇది అయిపోయిన తర్వాత దమ్లో ఒక 10 minutes ఉంటే మనకి రెడీ అయిపోద్దండి. అందుకే మనం ఏంటంటే ఆఫ్టర్నూన్ కూడా చేసి పెట్టుకోమండి. ఆర్డర్ వచ్చిన తర్వాతే స్టార్ట్ చేస్తామండి. అందుకనే మనం మినిమం 40 minutes, మ్యాక్సిమం ఒక 1 hour టైం చెప్తాం సార్. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రావులపాలెం కుండ బిర్యానీ చేయడానికి కొండలు అవసరం అన్నమాట. కొండ సైజు చూసారు కదా, చాలా పెద్ద పెద్ద కొండల నుంచి చిన్న చిన్న కొండల వరకు ఉంటాయి. వీటితో తయారు చేస్తారన్నమాట. ఈ మేకింగ్ విధానం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం కొండలు తీసుకున్నాం. ఫస్ట్ క్లీన్ చేసుకోవాలండి. కడుక్కుని ఇప్పుడు పొయ్యి మీద పెట్టాలి. కొండలో ఇలా లైన్గా పేర్చుకోవాలండి. బాస్మతి రైస్ ఇలా తీసుకోవాలండి. ఇది వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ పొయ్యి ఆన్ చేస్తున్నాం చూడండి ఒకసారి.
పొయ్యి ఆన్ చేసిన తర్వాత ఆయిల్ వేయాలండి. కుండలో ఆయిల్ తీసుకున్నాం చూడండి. క్వాంటిటీ కూడా 2 గంటలు తీసుకుంటున్నాం. ఉల్లిపాయలు వేసుకోవాలండి. ప్రతి దాంట్లో ఉల్లిపాయలు వేస్తున్నారు చూడండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఫ్రై అవుతుంది చూడొచ్చు. అన్నిటిలో బిర్యానీ ఆకు వేస్తున్నారు చూడండి. బిర్యానీ ఆకు వేసిన తర్వాత భలే స్మెల్ వస్తుందండి. జాపత్రి వేస్తున్నారు చూడండి. బిర్యానీ ఆకు తర్వాత జాపత్రి, మిరియాలు, తర్వాత ఏంటి లవంగాలు కూడా వేయాలి. తర్వాత దాల్చిన చెక్క కూడా వేయాలండి. అంటే బిర్యానీ సరుకులన్నీ వేసుకోవాలన్నమాట దీంట్లో. పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇలా మగ్గుతుందండి. గ్రీన్ చిల్లీ పేస్టా? ఇదంతా గ్రీన్ చిల్లీ పేస్ట్ అంటండి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ పేస్ట్ వేస్తారన్నమాట. ఇదంతా కలుపుకోవాలి. తర్వాత నీళ్ళు వేసుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు నీళ్ళు వేస్తున్నారు చూడండి ఒకసారి. వాటర్ వేసుకున్న తర్వాత ఇలా ఉంది. లైట్గా వేసారన్నమాట, ఎక్కువ వేయలేదు వాటర్. మీరు కూడా ఇంటి దగ్గర చేసుకోవాలంటే ఇలా ఈ టైప్ ప్రాసెస్ చేసుకోవచ్చు. పెరిగేసిన తర్వాత ఇలా ఉంది. అది మటన్ వేరేగానా? కొండలో మటన్ బిర్యానీ కూడా చేస్తున్నారంట. ఇది వేరేగా మటన్ కాబట్టి కొంచెం పెరిగేసారన్నమాట. పెరుగు, పసుపు, కొత్తిమీర, కస్తూరి మెతి. ఒక రోజు ముందు ఇలాగా నైట్ అంతా ఉంచిన తర్వాత మార్నింగ్ తీసుకుంటారంట. ఏం కలుపుతారమ్మ దీంట్లో? పెరుగు, నిమ్మరసం అన్నీ ఉంటాయి. నిమ్మరసం, పెరుగు అన్నీ కలిపి ఉంటాయన్నమాట. ఈ చికెన్ కూడా చాలా పెద్ద పెద్ద పీసులు ఉండవు. ఒక కుండలో చాలా పీసులు వేస్తున్నారు. చూసారు కదా, ఇన్ని పీసులు వేస్తారన్నమాట. 5 పీసెస్ వేస్తారా? 8 పీసెస్ వేస్తారట. చాలా పెద్ద పెద్ద పీసెస్ కూడా. అన్నిటిలో అలా వేసుకోవడం అండి. ఒక 5 పీసెస్. ఎయిట్ పీసెస్. పెరుగు, మసాలాలు, నిమ్మకాయ అన్నీ వేస్తాం కదా. దానివల్ల ఏంటంటే చికెన్ టెండర్ అవుతుంది, సాఫ్ట్గా ఉంటుంది. సాఫ్ట్గా ఉంటుంది. దాని గురించి మ్యారినేట్ చేస్తాం.
ముందు మ్యారినేట్ చేసుకుంటాం. అదేనే కదా, ఏదైనా మనం ఎనీ కర్రీకి వాడుకున్నా కూడా ముందు అట్లీస్ట్ ఒక గంట అరగంట ముందు మ్యారినేట్ చేసి ముందు పెట్టేసాం అనుకోండి, సాఫ్ట్గా నీట్ మనం అనుకున్న సాఫ్ట్నెస్ మీట్లో ఉంటుంది అండి. ఓకే. ఇది పీతలు ఫ్రై చేస్తున్నారు చూడండి. ఇక్కడ కుండ బిర్యానీతో పాటు పీతల ఫ్రై కూడా ఫేమస్. చికెన్ వేసుకున్న తర్వాత మనకి ఇలా కనిపిస్తుందండి, భలే ఉంది కదా. చికెన్ వేసిన తర్వాత కలుపుకోవాలి అలాగా. చికెన్ వేసిన తర్వాత కొంచెం సేపు కుక్ చేయాలండి. కుక్ అవుతుంది చూసారా, భలే అనిపిస్తుంది. అది గుమ్మగుమ్మలు ఆడుతుంది. ఈ మేకింగ్ విధానం చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. ఫ్రై చూడండి, సరే. మధ్య మధ్యలో పీతల ఫ్రై చాలాసేపు ఫ్రై కుక్ చేయాలండి. అలా కుక్ చేస్తేనే కుక్ అవుతూ ఉంటుంది. కలుపుకోవాలి మధ్య మధ్యలో వచ్చి. ఇదంతా చికెన్ వేసిన తర్వాత ఇలా కనిపిస్తూ ఉంటుంది. భలే ఉంది. ఇది చూసిన తర్వాత నాకు కూడా కుండ బిర్యానీ, రావులపాలెం కుండ బిర్యానీ తయారు చేయడం వచ్చేసింది నాకు. నేనైతే ఇంటి దగ్గర చేస్తాను. చికెన్ బాగానే పెరుగు, నిమ్మరసం, గరం మసాలా అన్నీ కలిపి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుందంటండి. మెత్తగా ఉంటుందంట, మనం అనుకున్నట్టు వస్తుందన్నమాట. చికెన్ కుక్ అయిన తర్వాత నెక్స్ట్ రైస్ వేసుకోలేమో, చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే అండి. నమస్తే సార్. కోనసీమ అంటే అందరికీ ముందుకు గుర్తొచ్చేది రావులపాలెంలోని కుండ బిర్యానీ. ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి చాలా ఫేమస్ సార్. సార్ ఇది ఇంత ఫేమస్ అవడానికి కారణాలు ఏంటి, కొన్ని విషయాలు చెప్తారా? మీ పేరు? సార్ నా పేరు శివారెడ్డి. ఈ రెస్టారెంట్ వచ్చి 1998 స్టార్ట్ చేశారండి. 1998. గొలుగూరి గంగారెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి గారు సత్య శ్రీనివాసరెడ్డి గారు. ఓన్లీ విందుగా ఆయన ఒక్కరే ప్రొపరేటర్ అండి. మనం వచ్చి 20 years అయింది కుండ బిర్యానీ స్టార్ట్ చేసి. కుండ బిర్యానీ అన్నది డిష్ మాత్రమే, కుండలో ప్రిపరేషన్ కాదు. అందరికి ఒక అపోహ ఉంది, కుండ బిర్యానీ అంటే కుండలో వండుతారు అనేది ఒక అపోహ ఉంది. అది ఫేక్. ఓకే. ఎందుకంటే ఈ సైజు కుండలు అన్నదే వండితే ఇంపాసిబుల్. షో అంతే, తయారు చేయడం కష్టం అండి. ఎందుకంటే పీస్లో ఉడకదు, రైస్ ఉడకదు. ఇది ఏంటంటే డిష్ అంతే అండి. దీంట్లో దమ్ బిర్యానీ స్టీమ్ పెడతాం, 5 నిమిషాలు స్టీమ్ పెడతాం. ఏంటి డిష్ ఏంటంటే వేడి కోసం దీని చుట్టూ నెయ్యి రాస్తాం, దానివల్ల ఒక రకమైన టేస్ట్ వస్తుంది అంతే తప్ప కొండలో వండుతున్నది ఫేక్. టేస్ట్ ఉంటుంది, టేస్ట్ లెస్ అన్నాను, టేస్ట్ సూపర్. కానీ ఏంటంటే కొండలో ఓన్లీ యూజ్ పర్పస్ అంతే. కొండలో వండరండి, దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ కొండలు ఎడతాం, దానికోసం దాని పేరు కొండలు ఎడతాం కాబట్టి కొండ బిర్యానీ అంతే. అప్పుడు మా ఓనర్ గారు సత్య శ్రీనివాసరెడ్డి ఆలోచించారు, మనం న్యాచురల్గా జనాలకు ఇవ్వాలి, అసలు కొండ అంటే ఏంటో పరిచయం చేయాలి అని ఆయన ఒక థింక్ ఆలోచించారు. అప్పుడు మొదలైంది సార్ లైవ్ పాట్ బిర్యానీ. ఇందులో కొండలు అవుతాయి. ఇది చేయడానికి 45 minutes టైం పడుతుంది మాకు. మీరు చూసారు కదా ప్రిపరేషన్. అవును. దీన్ని వాడి మసాలా సామాన్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ప్రిపరేషన్ 45 minutes టైం పడుతుంది సార్. ఆర్డర్ ఇచ్చాక చాలా కష్టంతో కూడుకున్న పని కూడా. చాలా కష్టం కూడా, చాలా బ్యాడ్ కామెంట్స్ ఫేస్ చేసాము. ఒక రెస్టారెంట్ సంస్థ 28 సంవత్సరాల నుంచి రన్ అవుతుందంటే మీకు అర్థం అవ్వాలి. ఎన్ని బ్యాడ్ కామెంట్లు మేము ఫేస్ చేసి ఇలా నిలబడ్డామంటే దానికి కారణం కస్టమర్ దేవుళ్ళే. ఈ విందు అన్న పేరు మారుమోగలే చెప్పాలంటే. సార్ మీ రెస్టారెంట్ టైమింగ్ చెప్తారా? చాలా మంది మీ రెస్టారెంట్ లో ఫుడ్ తినాలని చాలా ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కదా సార్. రెస్టారెంట్ అనేది మాది ఏంటంటే అన్నీ కూడా ఏ రోజు ప్రిపరేషన్ ఆ రోజు ఉంటుందండి, చికెన్ తో సహా. మీకు కాండి అవి చూపిస్తాను నేను. మార్నింగ్ 11:30కి రెస్టారెంట్ స్టార్ట్ అవుతుందండి. 3:30 క్లోజింగ్ టైం సార్. 3:30 నుంచి 6:30 దాకా కూడా బ్రేక్ టైం. మళ్ళీ 6:30 దగ్గర స్టార్ట్ అవుద్ది, అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి. మళ్ళీ 11కి క్లోజ్ అవుద్ది.
ఓకే సార్, ఇప్పుడు కొండలో పెద్ద కొండలో తయారు చేశారు కదా ఇప్పుడు, Yes, sir. అది రేట్ ఎలా ఉంది సార్ ప్రజెంట్? సార్ రేట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, నేను చెప్పకూడదు. ఎందుకంటే మొన్నటిదాకా గ్యాస్ రేట్లు ఇదే పాటు మనకు తక్కువ పడ్డది. ఎప్పుడైతే గ్యాస్ రేట్ అయింది అన్ని రేట్లు సామానం పెరిగిపోయినాయి, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే ప్రెసెంట్ 1210 రూపాయలు అంటే చికెన్. ఓకే, ఎంతమందికి వస్తున్నారు? 5 4 మెంబర్స్కి అయితే గ్యారంటీ. ఎక్స్ట్రా రైస్ మిగులుతుంది. 8 పీసెస్ వస్తాయి, 4 మెంబర్స్. ఓకే, ఎక్స్ట్రా ఏంటంటే ఒక మనిషి ఎక్స్ట్రా తినచ్చు, 5 మెంబర్స్ దాకా తినచ్చు. మటన్ అయితే 1523 రూపాయలు సార్. కుండ అన్నది ఓల్డ్ ఐటమ్, కనుమరుగైపోయిందని మా ఓనర్ మళ్ళీ రీసర్కిల్ చేశాడు. దాన్ని ఇవాళ అమ్మలో పెట్టారు. మనసుతో స్టార్ట్ అయ్యి ఇవాళ చాలా మంది రెస్టారెంట్లు ఈ బిజినెస్ చేస్తున్నారు. అవునండి, ఎక్కడికి వెళ్ళినా మీ కుండ బిర్యానీ ఆదర్శంగా తీసుకుని చాలా చిన్న చిన్న పల్లె. అది మా గొప్పతనం కాదు సార్, కస్టమర్ దేవుళ్ళు మమ్మల్ని ఆదరించారు కాబట్టి ఇవాళ విందు అన్నదే తూర్పుగోదావరి జిల్లాకు ఒకటే కాకుండా చుట్టుపక్కల అన్నిటికీ ఇస్తారంటే కారణం కస్టమర్ దేవుళ్ళు అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్. సార్ అయితే వాళ్ళ హిస్టరీ మాట, ఈ హిందూ రెస్టారెంట్ ఎప్పుడు పెట్టారు, ఎన్ని సంవత్సరాలు అయింది, మిగతా వాటికి ఈ రెస్టారెంట్కి కంపారిజన్ కూడా చెప్పడం జరిగింది. ఇది మన కోనసీమ కనుక ఎప్పుడైనా విజిట్ చేస్తే తప్పకుండా టేస్ట్ చేయవలసిన ఫుడ్ ఐటమ్ ఏంటంటే విందు రెస్టారెంట్లోని ఈ కుండ బిర్యానీ. మటన్ బిర్యానీ, మటన్ కుండ బిర్యానీ కూడా ఎలా ఉందో ఒకసారి ఇది కూడా చూసేయండి. మధ్య మధ్యలో ఇవన్నీ చికెన్ కుక్ అవుతుంది కదా. ఇప్పుడు రైస్ వాటర్ వేస్తున్నారండి, అంటే చికెన్ మునిగి వరకే వేస్తున్నారు, చూడొచ్చు. వాటర్ వేసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది మనకి. మటన్లో కూడా వాటర్ వేస్తారు. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి మనం, ఇంత కావాలితే అంత వేసుకోవచ్చు. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. చికెన్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకున్నారు, కుక్ అవుతుందండి. కొంచెం సేపు ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ కుక్ అవుతుందేమో. ఆ కుక్ అయితే బాగా ఉడుకుతుంది. తర్వాత ఇంకా రైస్ వేయలేదు, లాస్ట్లో చూద్దాం. మనం రైస్ని నానబెట్టుకున్నాం కదండి, ఈ నానబెట్టుకున్న రైస్ని కొండలో వేసుకోవాలన్నమాట. రైస్ నానబెట్టిన తర్వాత వేసుకుంటున్నారు, ఒక అరగంట నానబెట్టుకోలేము రైస్. రైస్ వేసే విధానం చూడొచ్చు. రైస్ వేసిన తర్వాత కుండలు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకి. రైస్ వేసుకున్న తర్వాత ఇలాగ గరిటెతో ఒకసారి తిప్పుకుంటే అడుగంటకుండా ఉంటుంది. ఒకసారి 2-3 సార్లు ఇలా కలుపుకోవాలండి. చికెన్ పీస్లు ఎలా కనిపిస్తున్నాయి ఒకసారి చూడండి. 8 పీసులు ఉంటాయి దీంట్లో. లివర్ ఫ్రై చేస్తున్నారు చూడండి ఒకసారి. లివర్ ఫ్రై, రాగి సంగటి. కొండలో ఎగ్లు కూడా పెడుతున్నారండి. ఆల్రెడీ ఒక కొండకు వచ్చి 2 ఎగ్స్ పెడతారు పట. అలాగే పుదీనా కూడా పైన చల్లుతున్నారు అన్నమాట. ఆనియన్ ఫ్రై చేసిన ఆనియన్స్ మాట ఇవి.
తర్వాత జీడిపప్పు కూడా జల్లుతున్నారు పైన. భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, చూడండి ఒకసారి. సిల్వర్ కవర్ పెడుతున్నారు, చుట్టేస్తున్నారు దీన్ని. మళ్ళీ తర్వాత దమ్ మీద ఫ్రై చేస్తారేమో, తర్వాత వేడి చేస్తారేమో ఇలాగా. ఉడికిన తర్వాత పైన మనకి వేపిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్ని పైన వేసుకోవాలండి. జీడిపప్పు అలా వేసిన తర్వాత సిల్వర్ కవర్ తోటి చుడతారన్నమాట. ఆ చుట్టి ఇక్కడ దీని మీద కొంచెం సేపు వేడి చేస్తారన్నమాట. ఇది రెడీ అయిపోయింది అనమాట. ఇక్కడ గ్యాస్ మీద మళ్ళీ వేడి చేస్తున్నారు అనమాట. చూసారు కదా ఏ విధంగా వేడి చేస్తున్నారు. బిర్యానీ తయారైపోయిన తర్వాత ఇలాగా ప్యాకింగ్ చేసుకుని తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట ఇంటికి. దీని కాస్ట్ వచ్చి 1280 రూపాయలట. మినిమం 5 సరిపోతుందంట. 8 పీసెస్ అయితే వేసారు. రావులపాలెం కుండ బిర్యానీ మేకింగ్ అంతా తయారు చేసిన తర్వాత మనకి టైం లేదండి అక్కడ తినడానికి. బట్ మనం ఇలాగా కోనసీమలో ఇలా కొబ్బరి చెట్ల కింద తెచ్చేసుకున్నాం. ఇక్కడ టేస్ట్ చేసి మీకు రావులపాలెం కుండ బిర్యానీ ఎలా ఉంటుందో చూద్దామండి. గోదావరి జిల్లాలో ఎక్కువ ఇటువంటి అరిటాకులు ఎక్కువగా ఉంటాయి. చూసారు కదా ఎంత పెద్ద ఉందో. యాక్చువల్గా ఇది చిన్న సైజు కుండ, పెద్ద కుండ ఉంటుంది కదా, దాంట్లో తయారు చేసి తింటే ఆ మజా ఏరు ఉంటుంది. దాంట్లోది కొంచెం కుండ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. ఇదిగోండి కుండ బిర్యానీ. ఫైనల్గా అయితే మనం రావులపాలెం కుండ బిర్యానీ అయితే టేస్ట్ చేసేద్దాం. ఇలా చూడండి వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ లొకేషన్, కొబ్బరి చెట్లు పక్కన ఇలా అటాకేసి తింటుండే ఆ హ్యాపీనెస్ రాదన్నమాట. ఏదేమైనా టేస్ట్ చేద్దాం. చాలా అంటే చాలా బాగుంది. ఇద్దరికి సరిపోతుంది ఇది కుండ బిర్యానీ. పెద్ద అయితే ఒక 4 సరిపోతుందంట. చాలా బాగుందండి, టేస్ట్ చాలా బాగుందండి. అంటే నేను చాలా ఏరియాలో బిర్యానీ తిన్నాను కానీ దీనికి ఏదో చాలా డిఫరెంట్గా ఉందండి. నేను ప్రతిదీ కూడా మీకు ప్రిపేర్ చేయను, కానీ ఎందుకో బాగా నచ్చింది. రావులపాలెం చుట్టుపక్కల ఏరియాలో చాలాసార్లు వచ్చాను కానీ ఎప్పుడు తినలేదు. ఇది బయట తిన్నాను కానీ ఈ విందు రెస్టారెంట్లో కుండ బిర్యానీ మాత్రం చాలా బాగుందండి. పీసులు కూడా భలే మెత్తగా ఉన్నాయి. అసలు నోట్లో పెట్టుకుంటే ఏదో భలే టేస్ట్ భలే ఉందన్నమాట. ఎప్పుడైనా మీరు కోనసీమ చుట్టుపక్కల లొకేషన్కి వస్తే తప్పనిసరిగా తినవలసిన ఫుడ్ ఐటమ్ ఏంటంటే ఈ రావులపాలెం కుండ బిర్యానీ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.